మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే కొంతమంది స్థానికేతరులు రాజకీయ ఉద్దేశాలతో పనులను అడ్డుకుంటున్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్తగూడ మండల కేంద్రంలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో జరిగిన కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు కలవలేదు. ఈ చిన్న దయచేసి ఇవన్నీ కూడా ప్రజల అభివృద్ధిని ఆటంకపరుస్తాయి. అది ఇప్పటికే ఇది మనది వైల్డ్ లైఫ్ ఏరియా. కనీసం చీమ చిటుక్కుమన్నా ఒక్క పని కానియట్లేదు. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఏరియాలో ఏం చేయాలన్నా కూడా వైల్డ్ లైఫ్. ఒక హాస్పిటల్ కట్టాలన్నా వైల్డ్ లైఫ్ ప్రాబ్లం. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం మేము. అసలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలోనే చాలా ఏరియాలలో డిగ్రీ కాలేజీలు లేవు. ఈరోజు ఈ యొక్క 2 మండలాలకు ఏజెన్సీ మండలాలు అటవీ మండలాలు అనగానే సీఎం గారు డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. ఈ 2 మండలాలకు అని చెప్పగానే మరి మనకు 30 బెడెడ్ హాస్పిటల్ దామోదర్ రాజనరసింహన్న గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనకు 30 బెడెడ్ హాస్పిటల్, రోడ్స్, బ్రిడ్జీలు ఇవన్నీ కూడా మనం సాధిస్తున్నాం. దాదాపుగా సంవత్సరం లోపే 600 పైగా ఇల్లులు కూడా శాంక్షన్ ఇచ్చినాం. ఇంకా కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధి జరగాలి. అక్కడక్కడ కొద్దిగా బోర్లు వేసుకునే వెసులుబాటు వచ్చింది మన గవర్నమెంట్ వచ్చినాక. అవి కూడా అడ్డుకుంటే ఇంకే రకంగా. కాబట్టి ఒక అభివృద్ధిని అడ్డుకుంటే ఇంకొక ప్రజలు వచ్చి ఇంకొకరి అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి. కాబట్టి అందరం కలిసి వెనుకబడ్డ అటవీ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసుకోవాలి. ఏదన్నా ఉంటే నేను మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. వచ్చి చెప్పండి. ఏదో చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టినా నేను ఖచ్చితంగా మన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఈ మండలానికి వస్తాం. ములుగులు అయితే వారానికి 2 రోజులు అటే ఉంటున్నాం. 15 రోజులకు ఒకసారి ఇటు వస్తుంటాం. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అణువున ఈ ఏరియా తెలిసిన వ్యక్తిగా అభివృద్ధి చేయాలనే తపన నాకుంది. ఆ రోజు అడవులలో తిరిగినప్పుడు ఇదే పాకాల కొత్తగూడ గంగారంలో తిరిగినాం. అభివృద్ధి చేయాలనే తపన ఉంది. కానీ ఫారెస్ట్ అధికారులతో చాలా మనకు ఆటంకాలు ఉన్నాయి. అయినా కూడా మనం ముందుకెళ్ళాలి. ప్రజల సహకారం కావాలి. అందరూ పత్రికా, ప్రజలు, అధికారుల సహకారం ఉంటేనే ఈ దట్టమైనటువంటి అడవులను, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి అందరు సహకరించాలనేదే మేము కోరుకుంటున్నాం. ఈ సీతక్క ఇంటికో, సీతక్క ఇంట్లోకో వేసుకునే పని కాదు. నా ఇంట్లోకి వేసుకుంటే అడగండి, లేదా నేను తీసుకుంటే అడగండి. ప్రజల కోసం చేసినప్పుడు మధ్యలో కొంతమంది కాంట్రాక్టర్లు తమకు నచ్చినట్టుగా పని చేసుకొని వెళ్ళిపోతున్నారు, వదిలిపెట్టిపోతున్నారు. అయినా కూడా ఎంటబడి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలి. మనకు తెలిసిన ఏరియా, మనం కొన్నేళ్ళు ఉద్యమాలలో జీవించిన ప్రాంతం కాబట్టి బాగు చేసుకోవాలని తపన ఉన్నది మాకు.